కోస్తా జిల్లాలో చదువు ఎక్కువని కాదు, బ్రిటిష్ వాడు ఉన్నప్పుడు కానీ అంతకు ముందు కానీ ఇది చదువుల సరస్వతి, ఇది రాయలసీమ. ఎక్కువ గ్రంథాలయాలు ఉన్న చోట. అందుకే మీరు కడపకి వెళ్తే రీసెర్చ్ లైబ్రరీలో 80,000 పైన పుస్తకాలు ఉంటాయి ఇక్కడ. అంటే అంత చదువు ఉంది ఇక్కడ. చదువు ధైర్యాన్ని ఇవ్వాలి, చదువు పిరికితనం ఇవ్వకూడదు. చదువు జ్ఞానం ధైర్యం నూరిపోయాలి, పిరికితనం ఇవ్వకూడదు. ఇది మన అంబేద్కర్ గారిని చూసి నేర్చుకోవాలి. అవగాహన పెంచుకో, మాట్లాడు 10 మందితో సంఘటితం, అప్పుడు పోరాటం చేయాలి. ఈ రోజున మీరు జ్ఞానాన్ని పెంచుకోండి. ఎందుకంటే నేను వచ్చి పోరాటం చేస్తాను. నిజంగా నాకు ఒక ఓడిపోయిన వాడికి నాకు ఇంత ఘన స్వాగతం రైల్వే కూడలో లభించింది అంటే ఆశయం కోసం పనిచేసేవాడికి గెలుపు ఓటములు ఉండవు, ప్రయాణం ముందడిగే ఉంటుంది. ఇప్పుడు రాయలసీమకి ఉక్కు కర్మాగారం కావాలి అని ఎన్నో రోజుల నుంచి అడుగుతా ఉంటే ఇక్కడి నుంచి వచ్చిన ముఖ్యమంత్రి ఆయన వెళ్ళి ఏమడిగింది, భారతీయ సిమెంట్స్ గురించి కూడా నేను అడగట్లా. అది వాళ్ళ చేతుల్లో ఉందో వాళ్ళు పెట్టుకున్నారు, డబ్బులు సంపాదించుకున్నారు, అది మనకు అనవసరం. ఎలా సంపాదించుకున్నారు రెండు కూడా అడగట్లా. 151 సీట్లు ఉన్న ఎమ్మెల్యే సీట్లు ఉన్న ముఖ్యమంత్రి ఆయన మాట్లాడితే నేను ఎందుకు ముఖ్యమంత్రి అన్నో జగన్ రెడ్డి గారు అనుకుంటా ఉంటారు. జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిలా ప్రవర్తిస్తే నేను మిమ్మల్ని గౌరవాన్ని నేను ముఖ్యమంత్రి అని అంటాను. నాకు అది మాట్లాడదా. ముఖ్యమంత్రిలాగా మాట్లాడితే గౌరవనీయులైన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు మీరు ఇలా చేశారని మాట్లాడతాను. కానీ మీరు కేవలం కొద్ది మందికి మీ పార్టీ తరఫున వ్యవహరిస్తే జగన్ రెడ్డి అంటాను. దాంట్లో నేను మాటలు కూడా వెనక్కి తీసుకోను. మీరు బాధపడినా, వైసీపీ నాయకులు బాధపడ్డా, వైసీపీ కార్యకర్తలు బాధపడ్డా, మీకు ఒకటే చెప్తా ఉన్నాను, నాకు మీ మీద ద్వేషం లేదు. వైసీపీ నాయకుల మీద నాకు ద్వేషం లేదు. వైసీపీ నాయకుల మీద నా శత్రువులు కాదు. వైసీపీ కార్యకర్తలు నా అభిమానులు ఉన్నారు. ద్వేషం ఎందుకు ఉంటుంది వాళ్ళ మీద? నేను వారిని అడిగేది ఒకటే, మీరు వెన్నంటి ఉన్న జగన్ రెడ్డి గారి పద్ధతులు మార్చుకోమని చెప్పండి. ఒక ముఖ్యమంత్రిలాగా హుందాగా మాట్లాడమని చెప్పండి. పెట్టుబడులు తీసుకురమ్మని చెప్పండి. ఆల్రెడీ తమలపల్లిలో యురేనియం తవ్వుతా ఉంటే అక్కడున్న 4-6 ఊళ్ళల్లో మొత్తం జబ్బులు వచ్చేసినాయి. అలాంటి పరిస్థితుల్లో నిజానికి రాయలసీమ బాగు కోరుకున్న ఏ వ్యక్తి అయినా సరే మాకు ఉద్యోగాలు కావాలి యువతకి అని కోరుకోవాలి. ఆయన వెళ్ళి ఏం కోరుకున్నారంటే ఉక్కు కర్మాగారం కావాలని కోరుకోవాలా. ప్రధానమంత్రి గారు పిఎంఓ ఆఫీస్కి వెళ్ళి ప్రాణాలని అంటే ఎప్పుడు అరచేతుల్లో ప్రాణాలు పెట్టుకొని భయపడే అటామిక్ అణుశుద్ధి కేంద్రం, అణుశుద్ధి కర్మాగారాన్ని కోరుకున్నారు ఆయన. మరి దాంట్లో వాళ్ళకైనా కాంట్రాక్ట్లు వస్తాయా, వాళ్ళ బంధువులకైనా కాంట్రాక్ట్లు వస్తాయో తెలియదు. కానీ మీ కాంట్రాక్టుల కోసం, మీ బాగోగుల కోసం, ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఉండరు. వాళ్ళకి బెంగళూరులో ఇల్లు ఉంటాయి, హైదరాబాద్లో ఇల్లు ఉంటాయి, విజయవాడలో ఇల్లు ఉంటాయి. ఏదైనా జరిగితే ఎవరన్నా పోతే మనోళ్ళు పోతారు. ఇక్కడ ఎవరన్నా అణుశుద్ధి కర్మాగారం కోరుకుంటారు. తమ్మలపల్లిలో చూడండి, ఒక్కొక్కరి జబ్బులు. నేను రేపు పొద్దున ఫ్యూచర్లో మాట్లాడతాను, వెళ్తాను. కడప తమ్మలపల్లికి కూడా వెళ్తాను. నేను పులివెందుల దగ్గరున్న తమ్మలపల్లికి వెళ్తాను. తుమ్మలపల్లి ఎందుకు నాకు బాధ కలిగించేది ఏంటంటే ఎంతకాలం ఈ వీళ్ళ కోరల్లో ఉంటాం. నేను పోరాట యాత్రకు వస్తే 3.5 లక్షల మంది అనంతపురం రోడ్ల మీద వస్తే ఎందుకు మీరు ఓట్లు వేయలేకపోయారని నాకు చెప్తా ఉన్నారు. అన్న మేము ఓట్లు వేయలేకపోయింది దేనికంటే మమ్మల్ని ఊళ్ళలో భయపెట్టేస్తున్నారన్న, నేను ఓట్లు వేయలేకపోతున్నాం అన్న. మనం ఎలా ఉండాలి అంటే, నీళ్లుంటాయి చూసారా, నీరు ఒక పదునైన రాయిని కూడా అది నరికేసినట్టు తెలియదు, స్ఫూతం చేసినట్టు తెలియదు.
నునుపుదనం చేసినట్టు తెలియదు అంటే మీరు నీళ్ళ లాంటి అవతారం తీసుకోవాలి. అంటే మీ కోపం మీ ఒత్తిడి బయటికి చూపించుకోకర్లా, అరుపులు కేకలు అవసరం లేదు. వీళ్ళపైన పోరాటం చేయాలంటే. కానీ మీ భావనా శక్తి ఇక్కడ ఉన్న యువతకే చెప్తున్నాను, రాయలసీమ యువతకే మరి ప్రత్యేకించి చెప్తున్నాను, ఆలోచన చాలా గొప్పది. మీరు ఆలోచనతో బలంగా ఉండండి. మాకు అన్యాయం జరుగుతుంది.